మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట స్థానిక సంస్థలలో తాను బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ డిక్లరేషనే కాదు, అనేక డిక్లరేషన్లు, అనేక హామీలు, అనేక గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తీర్చలేక ఇబ్బందులకు గురవుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరికి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు మేమెంతో మాకంతే పేరిట వాళ్లకు రిజర్వేషన్లు కేటాయించాలి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక తీర్పులలో 50%కి మించకుండా ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అయితే కేంద్రము అనుమతి రాష్ట్రపతి ఆమోదం పొందినట్లయితేనే ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిట్ట చివరికి హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 వరకు వీరికి సమయాన్ని విధించినటువంటి పరిస్థితులలో ఏ విధమైనటువంటి, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి 42% ఇటు కల్పించలేక పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా దాని యొక్క ఫలితాలు వెలువడతాయనేటువంటి మీమాంసలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చిట్ట చివరికి నాకు తెలిసి అంటే వినికిడి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీలకు సీట్లు కేటాయించేసి ప్రభుత్వ పరంగా ఏదైతే చట్టపరంగా పాత రిజర్వేషనే అమలు చేస్తూ 1/3 వంతు మహిళలకు, దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆమోదం పొంది బీసీలకు రిజర్వేషన్ కల్పన జరుగుతుందని అయితే మేము అనుకోవటం లేదు. బీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ మాత్రం బీసీల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము కోరుకునేది ఒకటే, డెఫినెట్ గా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి సహకారం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆల్ పార్టీ డెలిగేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా మా సహకారం ఉంటుంది. బిఫోర్ దట్ మనతో పాటు అన్ను రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు. రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రామరెడ్డి గారు, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు చూసుకుంటే కేశవానంద భారతి, ఇందిరా సాహ్ని కేసుల్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని ఒకసారి మనం ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఒకసారి ఆ డ్రాఫ్ట్ ని చూస్తే కనుక 69% తమిళనాడులో బీసీ రిజర్వేషన్ అమల్లో ఉంది. సో రిజర్వేషన్ అమల్లో ఉంది ఓవరాల్ గా. 30% బీసీలకు, ఎంబీసీలకు 20% ఉంది, ఎస్సీ ఎస్టీలకు 18%, ఓసీలకు 31% ఉంది. అయితే ఇక్కడ ఎట్లాంటి యాక్టివిటీతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి? సో ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావాలి? 1994లో తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యాక్ట్ను అక్కడ తీసుకొచ్చి 9వ షెడ్యూల్ని దాంట్లో చేర్చడం జరిగింది. బట్ ఇప్పుడు మనకు 9వ షెడ్యూల్ చేర్చాలి. బట్ ఏ విధంగా చేరుస్తుంది? 50% మించకుండా ఎట్లాంటి అడుగులు వేయాలి? సో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఎట్లా ముందుకు పోవాలి? రిజర్వేషన్ ఎట్లా అమలు చేయించుకోవాలి? ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ సంతకంతో కేంద్రానికి పంపిందో దాన్ని తయారు చేసే విధానంలోనే మేజర్ గా లోపభూయిష్టాలు ఉన్నాయి. లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే అది డెడికేటెడ్ కమిషన్ లేదు. రిజర్వేషన్ల విషయం వచ్చినప్పుడు న్యాయస్థానాలు తీర్పు చెప్పిందంటే ఒక డెడికేషన్ కమిషన్ తోటి దాని సమగ్ర రిపోర్ట్ తీసి దాని ఆధారంగా రిజర్వేషన్ చేయడం కానీ, పెంచడం కానీ, తగ్గించడం కానీ ఏది చేయాలనుకున్నా ఆ ప్రక్రియ జరగాలని న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి. ఆ విధంగా జరగలేదు. ఈ కులగణన జనగణన చెప్పేసిందో అంత తప్పనిసరిగా. ఎందుకంటే అది హిందూ ముస్లింస్ ఇంతమంది, ముస్లింస్ ఇంతమంది అంటే కానీ క్రైస్తవ ముస్లింస్ బీసీసీ కేటగిరీలో అయితే వస్తారో, ఎస్సీ కన్వర్టెడ్ అంతా బీసీసీ కేటగిరీలో వస్తారు. వాళ్ళ జనాభా తేల్చలేదు, 0 అన్నట్టు చెప్పిండు. క్రైస్తవుల జనాభా మొత్తంలో ఉన్నట్లేదు. ఆ జనగణన కూడా మొత్తం ఏంటంటే దాదాపు 4 కోట్ల జనాభా ఉంటే 3,60,00,000 వరకు దాదాపు 40 లక్షలు మిస్సింగ్. అది ఉన్నది కూడా కరెక్ట్ గా లేదు. బీసీలు 52%, హిందూ బీసీలు అనుకుంటే 46% తగ్గింది. ఇవన్నీ ఏంటంటే లోపభూయిష్టంగా ఆ సర్వే జరిగింది.
దాని ఆధారంగా జరిగిన బిల్లు, దాంట్లో ముస్లింలను కూడా కలపడం, బీసీలో ముస్లిం కలపడం, అది ఓటు బ్యాంక్ రాజకీయాలు అయితే బీజేపీ తెలుసు, కాంగ్రెస్ తెలుసు, బీఆర్ఎస్ అందరికీ తెలుసు, బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఈ బిల్లు బీజేపీ ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ మేము రాజకీయంగా వాడుకుందాం, బీజేపీని బదనాం చేస్తామని డ్రామా ప్రక్రియలో జరిగింది ఇది. అందుకే అది కరెక్ట్ కాదు. ఆర్ కృష్ణయ్య గారు నిన్ననే చెప్పారు స్పష్టంగా, ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని వాడుకొని దానికి జీవోలు కూడా ఇష్యూ చేసి చేయొచ్చు. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో రిజర్వేషన్ ప్రక్రియ బీఆర్ఎస్ గవర్నమెంట్ తేల్చింది. స్థానిక సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారం ఉంది రిజర్వేషన్ చేయడానికి. ఇప్పుడు ఇష్యూ స్థానిక సంస్థలది మొదలు. ఎందుకంటే కోర్టు తీర్పు ఏంటంటే సెప్టెంబర్ 30లోగా స్థానిక పంచాయతీల ఎన్నికలు జరపాలి, ఒక నెల లోపల రిజర్వేషన్ తేల్చాలి, ఏది గ్రామ పంచాయతీ ఏ రిజర్వేషన్ అనేది, అది స్పష్టంగా అదే ఉంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థలనే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ ఏ చేయాలనుకుంటుందో, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేస్తుందా, మనస్ఫూర్తిగా చేస్తుందా, మొక్కుబడిగా చేస్తుందా, ఇది చేయకుండా కేవలం పార్టీలో టికెట్లు ఇస్తాను, అది కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం. 42% టికెట్ పార్టీ పరంగా. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 112 స్థానాల్లో 23 ఇచ్చారు, 20% కూడా ఇయ్యలే. బీసీలకు 20% కూడా ఇయ్యలే. డిక్లరేషన్ 42%, ఇచ్చిందేమో 20%, గెలిచిందేమో 7. బీసీ వాళ్ళే అంటుండే 7 ఎమ్మెల్యేలు 4 మంత్రి పదవులు 3 ఇచ్చినాము ఎట్లా. సో 65 మంది ఎమ్మెల్యేలు బీసీలు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో ఇక్కడనే న్యాయం వస్తుంది. ఇక చరిత్ర తీస్తే కాంగ్రెస్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కానీ చేయలేదు. కాబట్టి వాళ్ళు పెంచాలే, లోకల్ బాడీస్ కి అధికారం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి.